హాయ్ వ్యూస్. అంబటి రాయుడు ఇతన్ని గమనిస్తూ ఉన్నప్పుడు గత 20 సంవత్సరాలుగా క్రికెట్లో కానీ ఇప్పుడు రాజకీయాలు ఏదైతే తిరుగుతున్నాడు వైసీపీలో అది కానీ వెతుక్కొని మరి దురదృష్టం దగ్గరికి వెళ్తాడేమో అనిపిస్తూ ఉంది. ఈరోజు అతను మాట్లాడిన కొన్ని మాటలు ఎలా ఉన్నాయంటే నేను కాదు మరి ఆ నిబ్బా నిబ్బి ఆ పదాలకు అర్థాలు కూడా నిజంగా నాకు తెలియవు. బట్ ఈ మధ్య సినిమాల్లో కూడా చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఏదో సినిమా వచ్చింది, అందులో నిబ్బా అని ఎవరో ఒక రకమైన పని ఏదో చేస్తే నిబ్బా అని చెప్పేసి పదం పెడితే ఆ నిబ్బాని వాళ్ళు పిలుచుకుంటా ఉంటే నేను నిబ్బా అని అంటూ ఉంటాడు ఒక మగాతను. ఆ అమ్మాయిని వచ్చేసి నిబ్బి అనేది అంటారని సమ్మెతో చెప్తారు. ఇలా ఈ నిబ్బా పనులే వద్దని అందుకే నేను నిబ్బా అంటారని అలా చేస్తున్నారు. మరి ఇప్పుడు నిజంగా చెప్తాను, నాకు ఇప్పటికీ ఆ పదానికి అర్థం తెలియదు, బట్ బూత్ అయితే కథ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మీమ్స్ ట్రోల్స్ చేసేటప్పుడు ఆడపిల్లలను చూపించిన నిబ్బీలని మగపిల్లలను చూసి నిబ్బాలని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు విషయం ఏంది, అసలు అంబటి రాయుడిని అట్లా ఎందుకు అంటున్నారు? బట్ నాకు అర్థం ఏంటంటే చిన్నపిల్లలు అన్నట్టుగా అర్థమని అనుకుంటూ ఉన్నాం. ఇతను ఎందుకు చిన్నపిల్లలు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు ఇక్కడ 2 విషయాలు అనమాట. ఒకటి, అంబటి రాయుడు తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడని, 2 ఆ వైసీపీకి గాలి సోకింది కదా ఇంతే ఉంటాడని ఇలా రకరకాలుగా అంటూ ఉన్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు అంబటి రాయుడు మంచి రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఉన్న విషయం మాత్రం కన్వే చేస్తా. ఫస్ట్ థింగ్, ఈయన గతంలో క్రికెట్లో ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో సీసీఎల్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఐపీఎల్ లాగా పెట్టి చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఆల్రెడీ అప్పుడు బీసీసీఐకి సంబంధించి కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక సీసీఎల్ ఆడితే ఇటు తీసుకోమని చెప్పేసి ఇంకా మరి ఇండియాకు టీం కూడా తీసుకోవాలని సంథింగ్ అయితే తెలియవో చాలా జరుగున్నాయి. అప్పుడు నాకు తెలిసి అతను అటు వెళ్ళాడు. అగైన్ మరలా ఆ తర్వాత పాపం ఇండియా టీంలో రావడం నానా ఇబ్బందులు పడుతున్న మూమెంట్లో మరలా ఐపీఎల్లోకి తీసుకోవడం, ఇంకా ఆ తర్వాత సీసీఎల్ రద్దు అయిపోవడం, ఆ తర్వాత మరలా ఇటు ఇండియా టీంలోకి రావటం ఇవన్నీ జరిగినాయి. కానీ వరల్డ్ కప్కి అతను సెలెక్ట్ చేయకపోవటం, ఈవెన్ ఆ తర్వాత వచ్చేసి అన్నాడు వరల్డ్ కప్ సెలెక్టర్గా ఉంది ఎంఎస్కే ప్రసాద్, సో అతను వల్ల ఇతను సెలెక్ట్ చేయలేదు. ఎంఎస్కే ప్రసాద్ తెలుగువాడు, అతను వచ్చేసి ఒక సామాజిక వర్గం, ఇదిగో ఈ అంబటి రాయుడు వచ్చేసి ఇంకో సామాజిక వర్గం, ఈ 2 సామాజిక వర్గాలు పడదు, తెలుగువాడు ఎక్కడున్నా సరే ఇంకో తెలుగువాడికి అడ్డుగానే ఉంటాడు, అది అనేది రకరకాలుగా వచ్చింది. దానికి సంబంధించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే దానిలో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా ఈయన అన్నాడు అదేం కదండి నెంబర్ ఆఫ్ ఉంటారు కదా అన్నట్టుగా అంబటి రాయుడు ఇండైరెక్ట్గా చెప్పాడు, ఎంఎస్ ప్రసాద్ ఓపెన్గానే చెప్పాడు నేను ఒక్కడిన కాదు నెంబర్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి. ఈవెన్ అంబటి రాయుడు ఎంఎస్కే ప్రసాద్ అని అంటే అతనికి నేను చెప్పనండి అని చెప్పి అన్నాడు. సో ఇవన్నీ జరుగున్నాయి కదా. అగైన్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ, ఐ థింక్ TV9లో ఉండే అతను, ఇంకా తర్వాత ఎక్కడ ఉంటాడు జాఫర్ అని కొంచెం పర్లే అతని మీద కూడా మీమ్స్ అండ్ ట్రోలింగ్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఈ జాఫర్ ఆయనతో ఇది ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేస్తున్న మధ్యలో చిన్న బిట్ ఈరోజు మొత్తం వైరల్ అవుతా ఉంది. దాన్ని పట్టుకుని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఈ అంబటి రాయుడు మారడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీలోకి వెళ్ళాడు కదా ఇంకా ఆ మాత్రం గాలి సోకిద్దులే, ఆ మాత్రం మాట్లాడతాడులే అంటున్నారు. ఏమన్నాడు ఏంటి? ఇప్పుడు మీరు క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వటానికి అంటే అప్పుడు వరల్డ్ కప్లోకి ఇతను తీసుకున్నప్పుడు ఏం చేశాడంటే నేను గుడ్ బై చెప్పేస్తా క్రికెట్ అని చెప్పేసి ట్వీట్లు సంథింగ్ చెప్పి అది చేశాడు. బట్ అలా కాదు అని చెప్పి చాలా నచ్చ చెప్తున్న మూమెంట్లో ఆ తర్వాత అగైన్ మరలా టీంలోకి వచ్చిన మూమెంట్లో కూడా ఇతను ఎంఎస్కే ప్రసాదే ఫోన్ చేసి పిలిపించాడని, ఎంఎస్కే ప్రసాదే చెప్పాడు అన్నట్టుగా ఇతను జాఫర్ అడిగాడు. అప్పుడు ఇతను ఏమన్నాడంటే నేను 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆటలో, నాకు ఒక రికమెండేషన్ అవసరం ఏముంది, ఇంక చెప్పుకుంటూ ఉంటారు అట్లా తెలంగాణలో కానీ కాంగ్రెస్ గెలుపుని టీడీపీ వాళ్ళు తమదని చెప్పుకుంటారు చూసారా అట్లా అని అన్నాడు. ఈ ఒక్క మాటతో పాపం ఇన్నాళ్ళు ఏదైతే సంపాదించుకున్నాడు అంబటి రాయుడు పరువు కానీ లేదన్నప్పుడు అతనికంటూ ఒక గుడ్ విల్ ఏదైతే ఉందో మొత్తం పోయినట్టు అయిపోయింది. టీడీపీ వాళ్ళు ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఇదిగో కాంగ్రెస్ని గెలిపించింది మేమని కానీ కాంగ్రెస్ గెలవటం అంటే అది మా వల్లేనని ఎక్కడ ఎవరు చెప్పలే. కేవలం ఈ వైసీపీ వాళ్ళు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీకి అపోనెంట్గా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం ద్వారా కాంగ్రెస్ని గెలిపించిన దోహదపడ్డారు, ఇది క్లియర్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. డైరెక్ట్ హరీష్ రావు మరికొంతమంది మాట్లాడారు. కమింగ్ టు ఇక్కడ కావాలని ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గెలిపించుకోవడానికి చంద్రబాబు నాయుడే వాళ్ళ పార్టీతో ఎవరిని కూడా పోటీ చేద్దని చెప్పేసి
డైరెక్ట్గా వాళ్ళ మొత్తం కూడా అట్టే సపోర్ట్ ఇచ్చాడని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఈ వైసీపీ వాళ్ళు అన్నది, బీఆర్ఎస్ వాళ్ళు అన్నది ఇవి తీసుకొని అంబటి రాయుడు అసలు అతను ఎలా చెప్తాడు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ గెలుపుని? ఆ ఒక్క మాటతో పాపం అడ్డంగా దొరికిపోయాడు. చెడుగుడు ఆడేసుకుంటా ఉన్నారు. ఈ మాత్రం బేసిక్స్ తెలియకుండా రాజకీయాలకి ఎందుకు వస్తున్నాయి? నువ్వు క్రికెట్లో ఉన్నప్పుడు అల్లనేమో ఎవరితో ఎలా ఉండాలో తెలియకనో, లేదన్నప్పుడు ఏ టీంలో ఏంటి అనేది అర్థం కాకనో మొత్తానికి ఎలా ఇబ్బందులు పడ్డావు. ఇప్పుడు వచ్చేసి పొలిటికల్గా అన్నప్పుడు సరే వైసీపీ యాక్చువల్గా అందులోకి వెళ్ళటమే నువ్వు చేసిన అతి పెద్ద తప్పు. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నది ఇంకా క్లారిటీ లేదు, కానీ నువ్వు వైసీపీ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. బట్ ఆ వేలో ఇతనన్నా ఈ వైసీపీలో ఉన్నవారిలా కాకుండా పద్ధతిగా ఉండేసి అంతా అనుకున్నారు. వెళ్ళగానే ఆ వాసన తగిలిందో లేదో నీకు మారిపోయావయ్యా. నువ్వు కూడా టీడీపీల మీద పడ్డావేంటి? టీడీపీలు కనీసం ఒక మాట కూడా అనకుండా దాన్ని అంటే నువ్వు టీడీపీల మీద తోస్తున్నావు, నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా అని అంటూ ఉన్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు గతంలో ఏదైనా పార్టీలో ఉండవచ్చు కాక, లేదు ఫ్రెష్గానే వైసీపీలోకి రావచ్చు కాక, వైసీపీలోకి వచ్చారంటే చాలు ఐదర్ టంగ్ స్లిప్ అవుతూ ఉంటారు బూతులు కానీ, లేదన్నప్పుడు ఇంకా వేరే వేరే పదాలు కానీ వాడకూడనివి, లేదన్నప్పుడు అవతల వాళ్ళు అన్నని వాటిని అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉంటారు. ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగింది. దాంతో నెటిజన్లు మొత్తం ఏకి పారేస్తూ ఉన్నారు. వైసీపీలకు నీలాంటి వాళ్ళే ఉండాల్సిన వాళ్ళకి సరైనడు దొరికే వాళ్ళకి, కానీ చేతులారా నీ ఓటమిని చూసుకుని మరి వెళ్ళావు. క్రికెట్లో ఎటు నీకు అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగనా? ఒక రాజకీయ ఏమంటారు, ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంలో ఓ పార్టీ ఎవరైతే అధికారం చలాయిస్తూ ఉన్నారో వారి వల్లే రాజధాని అనేది అస్తవ్యస్తంగా ఉండిపోయిందో వారి వల్ల రాష్ట్రం ఏదో బాగుపడుతున్నట్టు చెప్తూ ఉంటావు. అదేమంటే ఆటల్ని రాజకీయాన్ని ముడిపెట్టదని నువ్వు చెప్తూ ఉంటావే. మరి పర్సనల్ విషయాలని, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ విషయాలని రాజకీయాన్ని ముడిపెట్టి కంపు చేసేది ఈ వైసీపీ వాళ్ళు కాదు. చివరికి నిన్న చందు సాయి అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఎవరు అరెస్ట్ అయితే అతను పట్టుకొచ్చి ఈ జనసేనకు అంటగట్టి పవన్ కళ్యాణ్ దారిలోనే జన సైనికులు కూడా అని చెప్పేసి నానా హడలు చేసింది ఈ వైసీపీ వాళ్ళు కాదు. మొన్నటికి మన లోకల్ బై నాని ఎవరో జనసేన వాళ్ళతో ఎప్పుడో ఉన్నట్టుగానే మరి ఎక్కడో ఫోటో దొరికిందంట వాళ్ళకి. ఇంకంతే, ఇతనే జనసేన సైనికుడు, పవన్ కళ్యాణ్ అభిమాని, కావాలని వీళ్ళే చేశారని చెప్పేసి అతన్ని కంపు చేశారు పాపం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ మాత్రం సంబంధం లేని విషయాలను పట్టుకొచ్చి నానా హడావుడి చేసేది ఈ వైసీపీ వాళ్ళు. అటువంటిది ఎవరైనా ఏదైనా ఒక విషయం మాట్లాడితే ఆటలు వేరు రాజకీయం వేరు, ఆటలు అట్ట చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి అంబటి రాయుడు అంటా ఉన్నాడు. మొన్నగానే రోజా భర్త సెలవుమని అనుకుంటా ఆయన వచ్చి అంటాడు, రోజా ఏ రకంగా లోకేష్ని, చంద్రబాబుని, భువనేశ్వర్ని, ఆమె లోకేష్ గారి భార్య మన బాలకృష్ణ గారు ఆమె కూతురు, ఆమె పేరు గుర్తురట్లా నాకు, సో వీళ్ళని సైతం అనరాని మాటలు ఈమె రోజా అంటే మా ఆవిడ రోజా అసలు ఎవరనే మనదు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అంతా ఇంకా లెగిశారు. బాబు ముందు మీ ఆవిడ వీడియోలు చూడయ్యా, నువ్వు ఆమె మాట్లాడేది ఏంటి ఎలా ఉండేది నువ్వు చూస్తే ఈరోజు మీ ఆవిడని జనాలు ఎందుకన్నారండి నీకు తెలిసింది అని చెప్పేసి అలా. సో నేను సింపుల్ ఒకే ఒక మాట చెప్తున్నా, అంబటి రాయుడు ఇప్పటికైనా కానీ అసలు వైసీపీ నిజస్వరూపం ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి తెలుసుకుంటే, లేదు అసలు వైసీపీ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకుంటే అప్పుడు ఇతను ఆ పార్టీలో ఉండాలా, బయట రావాలా, లేదన్నప్పుడు ఆ పార్టీలో ఉండేటట్టు తను ఎలా మార్చుకోవాలంటే తెలుసుకుంటాడు. అదర్వైజ్ తనకు తెలియకుండా నేను అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా అతను ఆ మాట అన్నాడు అంటే కాంగ్రెస్ గెలుపు టీడీపీ వాళ్ళని క్లెయిమ్ చేసుకున్నారు అని చెప్పేసి అతను అన్నాడు అంటే ఖచ్చితంగా వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే అన్నారు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న తను తప్పుదో పట్టించారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పేది బ్లైండ్గా నమ్ముతున్నాడు. పాప అంబటి రాయుడు నా దృష్టిలో అయితే మాత్రం నిజంగా అతను జాలేస్తాను.